క్రిస్పీ క్రిస్పీ. హాఫ్ క్యాబేజీ తీసుకుందాం మనము. దీన్ని పీసెస్ చేసుకుందాము. చిన్న చిన్న ముక్కలు తీసుకుందాం. ఇది ముగ్గురికైతే సరిపోతుంది ఈ ఫ్రై. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, ఇది ముగ్గురికి సరిపోతుంది. చిన్న చిన్న కోసుకోవాలి. ఇట్లా పొడుగా రావాలి. మళ్ళీ చిన్న పీసెస్ కాదు, ఇట్లా పొడు ఇది ఇంత చాలు. ఇంత పీసెస్ కావు. ఇది తీసే కోసినాం. ఇంత పొడుగా కోసినాం. ఇది ఇప్పుడు మనము వేడి నీళ్ళలో వేస్తాము. గిన్నెలో నీళ్ళు పెట్టాలి. ఇట్లా నీళ్ళు మసలాలి. ఇవి కొంచెం ఉప్పు వేస్తాము. నీళ్ళలో మాత్రం వేస్తాం. నీళ్ళు మసులుతున్నాయి కదా, ఇవి మొత్తం దీనిలో వేసేస్తాం. ఇప్పుడు మనం ఇవి ఉడకాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం నీళ్ళలో 3 seconds పెడితే చాలు. పెట్టి మూసేస్తాము. వాటర్లో వేసేయాలి వేడి నీళ్ళలో. ఎందుకంటే దాంట్లో ఏమన్నా పురుగు అది ఉన్నా కానీ పోతుంది. ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసినాం. ఈ వేడి నీళ్ళు ఉంటాయి కదా, ఈ వేడి నీళ్ళకే కొంచెం ఉడికిపోతుంది. మనం పూర్తిగా మెత్తగా ఉడికిస్తే మెత్తగా అయిపోతుంది. అంత మెత్తగా అవసరం లేదు మనకు. మనము డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం ఇట్లా లైట్గా ఉడికితే చాలు. ఇవి మనం దీనిలోకి వేసుకుందాం. నీటి వడగట్టాలి. ఇది మనం ఇవి వడగట్టినాం కదా, వాటర్లో వడగట్టాము. ఇవి దీనిలో వేస్తాము. గరం మసాలా 1 స్పూను, 1 స్పూన్ గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి కొంచెం. మనం క్యాబేజీ ఇది ఎప్పుడు చేసినా కానీ దాంట్లో కొంచెము ఓన్లీ పచ్చి జీలకర్ర, ఓన్లీ జీలకర్ర అనేది గ్రైండ్ చేయాలి అంతే. మనం వేయించొద్దు, పచ్చి జీలకర్ర మాత్రమే. ఎందుకంటే క్యాబేజీ గ్యాస్ పడుతుంది కాబట్టి జీలకర్ర పొడి వేయాలి దాంట్లో. ఉప్పు 1 స్పూను, లాస్ట్కి సరిపోకుండా మళ్ళీ వేసుకుందాము. కారము హాఫ్ కాకుండా 1 కాకుండా 5% అంటే 3/4 భాగము పెట్టుకున్నాం. కారం, మిరియాల పొడి హాఫ్ వేస్తున్నాం. మనకు ఇప్పుడు చేనేత కొన్ని షాపింగ్ అవి పడుతుంటాయి, దాంట్లో ఇది దొరుకుతుంది. ఈ మసాలా దొరుకుతుంది. ఇది చాలా బాగుంటుంది. ఇది దీనిలో కలుపుకోవచ్చు మనం. దీనిలో మంచూరియాలో కానీ, దీంట్లో కానీ, చికెన్ ఫ్రైలో కానీ, అంటే ఇట్లా డీప్ ఫ్రై చేసేదానికి చికెన్ 65 కానీ, కార్న్ఫ్లోర్ మొత్తం రెడీగా కలిపి పెడతారంట వాళ్ళు. ఇది కాకపోతే మనం ఇది కలపాలి, మళ్ళీ మనం కార్న్ఫ్లోర్ కూడా కలుపుకోవాలి. దీంట్లో అంత మసాలా ఉండదు, కొంచెం లైట్ మసాలా ఉంటుంది. మసాలా తక్కువ, స్పైసీ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇది మాత్రమే వేసుకోవచ్చు. ఇది మనం 2 స్పూన్లు వేసుకుందాం. 1 2 ఈ చేనేత స్టాల్స్ అన్నీ పడతాయి, ప్రతి ఊర్లో పడుతుంది. ఇప్పుడు దాంట్లో దొరుకుతుంది ఇది. ఈ మసాలా కార్న్ఫ్లోర్ రెడీమేడ్ చేసినాం కదా, ఇప్పుడు మనం మామూలు కార్న్ఫ్లోర్ వేస్తాము. ఒకటి సగం వేసినాం. ఇప్పుడు దీన్ని కలిపేద్దాం బాగా. ఈ తడి ఇదే ఉంటుంది దీనిలో. మళ్ళీ ఇంకా మనం ఏం తడి వేయాల్సిన అవసరం లేదు. కాలుతుంది. ఇట్లా కలుపుకున్నప్పుడు కొంచెం నీరు ఉందనుకోండి, నీరు ఉందంటే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ కలుపుకోవచ్చు. దీంట్లో మనం ఉప్పు కారం కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ దీంట్లో ఉప్పు కారం అన్నీ ఉంటాయి. ఈ మసాలా దాంట్లో ఉప్పు కారము అన్నీ కలిపి ఉంటాయి. కాబట్టి ఇది వేసినాక మళ్ళీ మనం కొంచెం టేస్ట్ చూసుకున్నాక వేసుకోవాలి. మన లెక్క ప్రకారం వేసినాక అది వేస్తే ఇది 2 ఇట్లా కలిపి మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుంది. సగం నిమ్మకాయ ఉండదు. సగం చెక్క చాలు. ఇట్లా వేసేయాలండి.
కొంచెం కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. పూర్తిగా నల్లగా మార్చొద్దు. ఆరెంజ్ అన్న రెడ్ అన్న వేస్తే కలర్ వస్తుంది. మనం కలర్ ఏమీ యాడ్ చేయలేదు దీంట్లో. మనము దీంట్లో వేసేటప్పుడు చిన్నగా పెట్టాలి. లాస్ట్ కొంచెం ఉంది, ఇది ఒక్క వాయి అవుతుంది. దీంట్లోకి మనము కొంచెం ఫుడ్ కలర్ వేసి చూద్దాము. కొంచెమే, ఇంతనే డిప్ చేసినామంతే, ఇంతనే చూస్తాము. ఏంటంటే మీకు తెలుస్తుంది కదా ఎంత రంగు వేస్తారు అనేది తెలుస్తుంది కదా. అట్లా లాస్ట్ ట్రిప్కి వేస్తున్నాం మనము. ఇట్లా డిప్పిదే 2 సార్లు వేసినాము. కలర్ అప్పుడు డిఫరెంట్ ఉంటుంది చూడండి. అసలు నేను కలర్ వేయను, కాకపోతే చూపిద్దాము అన్నట్టుగా తెప్పించిన. అసలు దేంట్లోనూ కలర్ వేయ నేను. బిర్యానీలో కానీ చికెన్ ఫ్రైలోకి కానీ దేనిలోకి వేయదు. కలర్ అప్పుడే డిఫరెన్స్ కనిపిస్తుంది. మనము ఫుడ్ కలర్ వేసినాం కదా, డిఫరెన్స్ అప్పుడే కనిపిస్తుంది, తేడా తెలుస్తుంది. అది ప్రిఫర్ చేయను, చూద్దాం అన్నట్టుగా టెస్టింగ్ అంతే ఈరోజు. మనకు కలర్ వేయకుండానే మంచిగా ఉంటుంది టేస్ట్. పసుపు వేస్తాము, దాంట్లో అన్నీ వేస్తాము కాబట్టి టేస్ట్ బాగుంటుంది. అయిపోయింది, ఆఫ్ చేసేద్దాం. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది చూడు. ఇది ఫుడ్ కలర్ వేసింది, ఇది కలర్ వేయండి. క్యాబేజీ ఫ్రై రెడీ అయింది. ఇది ఇక్కడికి మాత్రం మనము ఫుడ్ కలర్, ఇక్కడికి మాత్రం మనం ఫుడ్ కలర్ వేసినాం. ఇది మాత్రం ఫుడ్ కలర్ వేసినాం, ఇది ఫుడ్ కలర్ వేయలేదు. కొంచెం తేడా ఉంది చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.